చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ అంటే ఆధారాలు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. బట్ట కాల్చి ముఖాన్ని వేస్తూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారి పైన అలాగే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన అలాగే చేస్తూ ఉన్నారు. ఇక రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదైనా ప్రెస్ మీట్ అంటే ఆధారాలు లేకుండా ఏది మాట్లాడరు. నోటికి ఏది వస్తే అది అస్సలు ఏనాడు కూడా మాట్లాడారు. ఇక్కడ ఈరోజు కూడా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి అమరావతిలో జరుగుతున్న స్కామ్ పైన, అమరావతి ఎస్ఎఫ్టీలు పక్క రాష్ట్రాలకి దేనికి మన దగ్గర ఎంత ఎక్కువ, ఆల్రెడీ కట్టిన బిల్డింగులకి ఎంత తేడా ఉంది, ఏదైతే పూర్తిగా ఉన్న సచివాలయాలు లేకపోతే ఉన్న అసెంబ్లీ భవనాలు ఈ కాకుండా విచ్చలవిడిగా మళ్ళీ ఇంకోటి కట్టేస్తానని చెప్పి దాంట్లో గతంలో ఇచ్చిన ఏదైతే కాంట్రాక్టర్లకు మళ్ళీ రద్దు చేసి మళ్ళీ వాళ్ళకే ఇంకో కాంట్రాక్టర్ పేరుతో మళ్ళీ అధిక ధరలు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతూ పూర్తిగా ఒక స్కామ్ అనేది జగన్ గారు అయితే ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మావిగన్ అనే దానిపైన ప్రజల్లో పాజిటివ్నెస్ క్రియేట్ అయిందని చెప్పి జగన్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇక అమరావతి ఫ్లాట్ల కుంభకోణం పైన కూడా చంద్రబాబు నాయుడు గారిని అయితే తీవ్రంగా విమర్శించడం జరిగింది, రైతుల పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ. ఇక గొడ్డల పార్టీ 5 అని చెప్పి జగన్ గారిని విమర్శిస్తున్న పదే వాళ్ళకైతే మాత్రం గట్టిగా సమాధానం చెప్పారు. ఏందా గొడ్ల పార్టీ, ఏం పార్టీ, అది ఇదని చెప్పి మా నాన్నగారిని లేకపోతే మా తాతగారిని మా బాబాయిని చంపిన వాళ్ళు ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉన్నారు. మా నాన్నగారిని చనిపోవడానికి 3 రోజుల ముందు ఏమన్నారు మీరు అసెంబ్లీలో, మీకు గుర్తుందా అన్నట్టుగా గుర్తు చేసి మరి ఆయన అయితే జగన్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆయన చుట్టుపక్కల వ్యక్తులు వీళ్ళు చేసిన తప్పిదాలను కూడా, వీళ్ళు చేసిన హత్యా రాజకీయాలపైన ప్రతిదీ ఎత్తి చూపడం జరిగింది. మల్లెల బాబ్జీ దగ్గర నుంచి వంగవీటి మోహన్ రంగా గారి గురించి, ఆ తర్వాత రాజారెడ్డి గారి గురించి, ఆ తర్వాత బాలకృష్ణ గారి ఇంట్లో కాలుపుల సంగతి గురించి ప్రతిదైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్స్పోజ్ చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6 పథకాల గురించి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసం పైన కూడా మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో పెట్రోల్ ప్రైజెస్ సంబంధించి ఎందుకు విమర్శించారు, ఆయన 2014 నుంచి 19 వరకు ఏ రకంగా పెంచేశారు, సెస్ పేరుతో విచ్చలవిడిగా ఆయన ఏ సంవత్సరం ఏ రకంగా ఏ విధంగా పెంచారని జీవోలతో సహా బయట పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీ ఇచ్చిన విధంగా తగ్గిస్తాను 5 అని చెప్పి 2024 ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ఆడియో క్లిప్స్ ఏదైతే ఉన్నాయో వీడియోలతో సహా ఆయన అయితే ప్రూఫ్తో బయట పెట్టడం జరిగింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు దీనికైతే సమాధానం పూర్తి స్థాయి ఎక్కడ కూడా ఆయన దగ్గర నుంచి వచ్చిద్దని మనకైతే లేదు, ఆ నమ్మకం కూడా లేదు. బికాజ్ ఎందుకంటే ఆయన పార్టీ తరఫున జగన్ గారిని తిట్టడం, జగన్ గారిని ఏదైనా ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడటం, జగన్ గారి పైన బురద జల్లటం, జగన్ గారి పైన విష ప్రచారం ఒకటి చేయటం, ఇది తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలే ఈ 2 ఏళ్ళలో. పబ్లిక్ ఏదైనా అడిగితే వెంటనే జగన్ గారి వైపు ఒక బూచిని చూపించడం. ఇక రాజకీయాలంటే నిస్సిగ్గుగా ఇలా ఉంటాయా అని, ఇంత దారుణంగా చేస్తారా అని చంద్రబాబు నాయుడు గారు చూసాకే అనిపిస్తూ ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు విషయానికి వస్తే క్లియర్గా ఈరోజు ఇవన్నీ అడిగినా కూడా వాళ్ళ పార్టీ నాయకులు దాని తరపున రాబోరు, ఒకవేళ వచ్చినా కూడా తిట్టడానికి వస్తారని అయితే ప్రతి ఒక్కరు క్లారిటీ ఉంది. కాబట్టి ఇక జగన్ గారిని జనరల్గా మీడియా ప్రతినిధులు అడుగుతూ ఉన్నారు. సార్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ మధ్య ఒక వ్యాఖ్య చేశారు. సార్ అమిత్ షా గారి దగ్గరికి జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పంపిస్తే దానికి సంబంధించి అమిత్ షా గారు చివాట్లు పెట్టేసి జగన్ గారు మనకు నమ్మదగిన మిత్రుడు, నమ్మదగిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు నమ్మొద్దు, ఇన్స్టాట్ ఫ్రెండ్ 5 అని చెప్పి అమిత్ షా గారు అన్నారంట. 5 అని చెప్తే దానికి ఎవరిని అడిగినా చెప్తారు. నన్నేంటో చూశాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారిని ఏంటో చూశాడు, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్ళ పాలన చూశాడు, నా పాలన ఆయన చూశాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే ఇంకా అమిత్ షా గారికి తెలుసు అని జగన్ గారు అయితే చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే జగన్ గారికి పూర్తి స్థాయిలో ఆయన విధానాలు ఏదైతే ఆయన విషయాలు ఏదైనా కానీ పబ్లిక్ ఎక్స్పోజ్గానే ఉంటాడు తప్పితే ఓపెన్ క్లారిటీగా ఎక్కడికి వెళ్ళినా 4 గోళ్ళ మధ్య రహస్యాలు ఇవన్నీ జగన్ గారు ఎక్కడ చెప్పడు, ఎవరితో ఉండడు, అంటే రహస్యంగా ఏది ఉండడు. ఢిల్లీ వెళ్ళినా కూడా ఓపెన్ బుక్ లాగా ఉంటాడు. కాబట్టి వాళ్ళకి అంత నమ్మకం కుదిరిందని చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకైనా కానీ. చంద్రబాబు నాయుడు గారు రహస్యాలు ఎక్కువ, అంతర్గత సమావేశాలు ఎక్కువ, ఏదో అయిపోయినట్టు రాష్ట్ర ప్రయోజనాలు తప్పితే మిగిలినన్నీ చేసే ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అలా ఆలోచిస్తుందని మనం ఇక్కడ మాట్లాడవచ్చు. ఇక విజయ్ గారు ఫోటో పట్టుకున్నారు కదా సార్, దానికి సంబంధించి విజయ్ గారు మీ ఫోటో పట్టుకొని గెలిచారు 5 అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. అంటే అది ఆయన రాష్ట్రంలో ఆయనకే ఎక్కువ పలుకుబడి ఉంటుంది, మనకెందుకు ఉంటుంది అని చెప్పి జగన్ గారు అయితే ఒక నవ్వటం జరిగింది. టోటల్గా చూస్తే పూర్తి స్థాయిలో జగన్ గారు ఈరోజు ప్రెస్ మీట్ అయితే ఫుల్ ప్యాక్డ్గానే నడిచింది. ఎక్కడ కూడా ఒక విధానం ఆ లైన్ కూడా ఎక్కడ దాటింది లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో కొంత హంగామా సృష్టించేది ఏమీ లేదు ఇక్కడ.